హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారు ఫ్రెండ్స్? ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరైతే ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. లెంత్ అయితే చాలా ఎక్కువ ఉందన్నమాట. ఓకే, వెయిట్. ఈ బ్యాక్గ్రౌండ్ వాయిస్ లో ఈరోజు నేను కూడా ఉన్నాను అన్నమాట. బొంగురు గొంతు వేసుకుని అమ్మ బ్యాక్గ్రౌండ్ వాయిస్ మురళి అయితే అనుకోకండి. ఒక్కతే వాయిస్ ఇవ్వాలంటే కొంచెం ఇబ్బంది పడుతుంది. మీరు కూడా చూస్తూ ఉన్నారు కదా, నాన్ స్టాప్ గా మాట్లాడుతుంది అన్నమాట. మీరు కూడా ఎవరో కామెంట్ పెట్టారట, నాన్ స్టాప్ ఇవ్వకుండా అక్కడక్కడ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏదన్నా ట్రై చేస్తే బాగుంటుంది అని చెప్పేసి అంటున్నారు కదా. నేను కూడా అలా చాలాసార్లు చెప్పాను, నాన్ స్టాప్ ఇవ్వకు, కొంచెం దమ్ అనేది ఆడకుండా ఇస్తే బాగోదు అని చెప్పేసి అంటున్నా. అసలు ముచ్చట ఏంటి అంటే, ఇంత బాగా రెడీ అయింది ఏంటి, అకేషన్ ఏదైనా ఫంక్షనా ఏంటి అని చెప్పేసి మీరైతే అనుకోవచ్చు. యాక్చువల్గా ఈ వీడియో అయితే ఇప్పటిది కాదన్నమాట. ఈ ఇయర్ జనవరి 1 సారీ సంక్రాంతి అప్పుడు తీసిన వీడియో ఇది. ఇప్పుడు ఎడిట్ చేసి పెడుతున్నాం అన్నమాట. ఎంత బాగా తీసుకున్నామంటే వీడియో, ఇంకా సరితా వంట చేసేది పొయ్యి మీద. ఏంటి ఏమో వండుతున్నావు కదా అప్పుడు, బగారా అన్నమును మటన్ కర్రీ అన్నమాట. ఆ రోజు ఏ ఒక్కటి కూడా మిస్ కావద్దు అనేసి ప్రతి ఒక్కటైతే బ్లాగ్ రూపంలో మీకు చూపెడదామా అని నేను ఎంతగానో తాపత్రయపడి వీడియో అయితే తీసుకున్నా ఫ్రెండ్స్. అప్పుడు చూడండి, ఇక్కడ మీకు దాచేది ఏం లేదు. అప్పుడు బాత్రూమ్స్ కూడా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అప్పుడే ఈ వీడియో షూట్ చేసుకున్నాము. అప్పటికి ఇంకా హైదరాబాద్ పోలేదన్నమాట. మేము పోకముందే ఈ వీడియోలు కంటిన్యూగా తీసాము అప్పుడు. కాకపోతే ఇంకా తర్వాతనే ఇక చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అనేది స్టార్ట్ అయ్యి హైదరాబాద్ పోదామని చెప్పేసి ఏదో ప్రయత్నాలు చేసాము. అంతా బెడ్స్ కొట్టింది, బాగాలేదన్నమాట. అప్పుడే బాగుండే, ఇంటి దగ్గర వండుకుంటూ ఏదో దొరికిన పని చిన్నది చేసుకుంటూ అప్పుడు అలా ట్రై చేసాము. అక్కడ ఇంటి దగ్గర ఉందామన్న ఆలోచనతో బాత్రూమ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి అది కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ దాన్ని వదిలేసి మేము హైదరాబాద్ పోయి ఆడ రూపాయి సంపాదించింది లేదులే కానీ చేతులారా ఇంకా డబ్బులు ఖర్చు పెట్టుకుని రావడం జరిగింది. ఈ అకేషన్ వచ్చేసి ఏంటనంటే, సంక్రాంతి పండగకి మీ అమ్మ నాన్న వస్తున్నారు కదా, అత్తయ్య మామయ్య వస్తున్నారు అని చెప్పేసి మళ్ళీ అందులోటి ఇక పండగ మేము ఇంటికి వచ్చినాక ఇది ఫస్ట్ పండగ ఇక్కడ చేసుకోవడం అని చెప్పేసి కొంచెం మంచిగా చేసుకుందామన్న ఆలోచనతో ప్రిపేర్ చేస్తుందన్నమాట సరిత. చూడండి ఫ్రెండ్స్, ఎక్కడిది అక్కడే ఉంది. అసలు అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెంట్ ఉంది. వీడియో మొత్తం అయితే చూడండి. మొత్తం ఎక్కడి అక్కడే ఉన్నాయన్నమాట. అవన్నీ అయితే ఇప్పుడు రూపురేఖలు అనేది అయితే చాలా మటుకి మార్చినాము. ఓకేనా? అప్పటికి చూడండి ఫ్రెండ్స్, అసలు ఇంకా మార్చాలి అనేసి ట్రై చేస్తున్నాంలే కానీ అప్పుడు ఇంటి కొరకు చేసిన అప్పే బూడలేదు. మళ్ళీ ఇక పిల్లలు పెరుగుతున్నారు, ఇబ్బంది అవుతుంది, అసలు వాష్రూమ్స్ లేవని ఇబ్బంది పడుతున్నారు అని చెప్పేసి మళ్ళీ కొంచెం బయట నా దగ్గర కొన్ని డబ్బులుండి మళ్ళీ కొన్ని అప్పు తీసుకొని వాటికి అయితే కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశాను అన్నమాట. ఈ అప్పు ఆ అప్పు ఇంకెక్కువైపోయింది. ఇక్కడ నేను ఏమంటున్నా అంటే, ఇన్ని సంవత్సరాల నుంచి వీడియో తీసుకుంటున్నా, ఇంకా ఎట్ సైడ్ బ్లర్ వస్తుంది, ఎట్ సైడ్ ఫోకస్ ఉంటుంది అని చెప్పేసి ఇంకా అర్థం కావట్లేదు అని చెప్పడంతో సరిత ఇటు వచ్చింది అన్నమాట. అంటే సూర్యుడు ఫోకస్ అయితే అటు పడుతుంది ఫ్రెండ్స్. అయితే రిచ్చమ్మ వీడియో తీసుకుంటుంది కదా అనేసి నేను అక్కడే నిలబడి బియ్యం జరుగుతున్నా అనమాట. అప్పుడే వచ్చింది ఫ్రెండ్స్. ఇక బజార్కి వెళ్ళి అయితే ఇక కొత్తిమీర పుదీనా ఇవన్నీ అయితే పట్టుకొని వచ్చింది అనమాట, మటన్ గిట్లా. అందుకని ఇక అటే ఉన్నా కథం ఇక తిట్టిండి వచ్చి రాగానే. ఎటువంటి వీడియో తీస్తున్నావు నువ్వు? ఇన్ని రోజుల కానీ తీస్తాను, నీకు తెలియదు ఆ వీడియో? చూసే వాళ్ళకి కూడా కొంచెం వీడియో చూసిన కొంచెమైనా కానీ మంచిగా అనిపించాలి కదా. ఒక 5 నిమిషాల వీడియో కానీ 10 నిమిషాల వీడియో కానీ క్లారిటీ ఉంటే ఎవరికైనా బెటర్ అనిపిస్తుంది. అప్పుడైతే గొర్రెపిల్ల ఉన్నది ఫ్రెండ్స్ మా ఇంట్లో. చూడండి, గొర్రెపిల్ల అయితే పోతుంది అనమాట. చిన్నపాటి మొక్కు ఉండే అన్నమాట, దాని కొరకు తెచ్చాము అప్పుడు. అంటే ఈ పండుగ అయిపోగానే తెల్లారి అటు పోదాం అన్నట్టుగా ప్లానింగ్ తోటి దాన్ని అయితే అరేంజ్ చేసామన్నమాట. అది కూడా మేడారం మొక్కు ఫ్రెండ్స్. మేడారం వెళ్ళామన్నమాట. సంక్రాంతి పండుగ అయిపోయిన తెల్లారే మేడారం అయితే పోయినాం అనమాట. అక్కడ బ్లాగ్స్ తీసానో తీయలేదు, నాకైతే తీయలేదు ఫ్రెండ్స్. అప్పుడు ఏంటంటే మొక్కు మా ఆయన పెళ్లి కాకముందు ఎప్పుడో మొక్కుకున్న మొక్కు అదైతే ఇంకా తీర్చుకోలేదు. అన్ని మొక్కులు తీరుతున్నాయి కానీ ఆ మొక్కు ఒక్కటే వెనకబడిపోతుంది అనేసి అనుకొని ఇక ఎట్లాగో అమ్మా నాన్న అందరు వస్తున్నారు కదా పండగకి, ఎట్లాగో ఇక ఒక పూట ఉండి తెల్లారి ఇక అటు కూడా తీసుకెళ్దాము అనేసి ఇక అట్లయితే ప్లాన్ చేసిన ఫ్రెండ్స్. ప్లాన్ చేసి ఇక అటైతే తీసుకెళ్ళామన్నమాట. అందరం కలిసి అయితే మేడారం వెళ్ళి మొక్కు తీర్చుకొని అయితే వచ్చినాము.
అది అప్పుడు గొర్రెపిల్ల ఇక ఒకటే మొత్తుకుంటుంది ఫ్రెండ్స్. అప్పుడు మొత్తుకుంటుందని నేను వాయిస్ వచ్చేసి మ్యూట్ లో పెట్టినా, లేకపోతే అదో ఇదో నేను పని చేసుకునే సౌండ్ పడేది. ఒరిజినల్ వాయిస్ ఉండేది, అది ఎక్కువ అరవడం వల్ల వీడియో తీసినంతసేపు మొత్తం దాని అరచుడే ఉందని చెప్పేసి మ్యూట్ లో పెట్టేసి ఇక వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది. కానీ అప్పటి వీడియోకి ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చుడు అని అంటే అసలు మామూలు విషయం కాదు. అప్పటిది కొన్ని గుర్తుంటాయి, కొన్ని గుర్తుండవు కదా ఫ్రెండ్స్. అలా చూడండి మా గోళాలు అవి ఇవి ఇంకా అప్పుడు ఏం చేయలేదు కదా. ఇక్కడ ఉన్నాయి కదా గోళాలు. ఇగో మా ఆయన చూడండి ఫ్రెండ్స్, మర్చిపోయింది కూడా అసలు. డ్రమ్ ఒకటి ఉంది ఇక్కడ, డ్రమ్ ఇప్పుడు వాష్రూమ్ లో పెట్టేసినాం. ఈ గోళాలు గాబులు తీసుకుపోయి అక్కడ వెనకాల అక్కడ పెట్టేసినాం, అక్కడ మూలకు పెట్టినాం అన్నమాట. ఇప్పుడైతే మొత్తం అక్కడ ఇక్కడైతే గచ్చు చేపించేసినాం. ఇప్పుడు నువ్వు చేతులు కడిగే దగ్గర గచ్చు చేపించాం. అంటే బాత్రూమ్ కన్స్ట్రక్షన్ చేయించే అతనితో మొత్తం ఇవన్నీ చేయించాలని చెప్పి మాట్లాడుకొని అన్ని చేపించేస్తాం. ఇప్పుడు ప్రజెంట్ మీరు చూస్తున్నాయి, ఇప్పుడు ప్రజెంట్ చూస్తున్న వీడియోలో ఆ రోజు ముగ్గులు వేయడం అయితే 8:30 అయిందనమాట. ఇప్పుడేమో నిన్న మొన్న పెట్టిన వీడియోలు అటు చూసారు కదా, పోయిసారి అటు పెంకలు ఉంటాయి, అప్పుడు లేవు. ఏదన్నా గానీ కొంచెం రిస్క్ తీసుకొని చేస్తేనే ఇల్లు శుభ్రంగా ఉంటది, లేకపోతే ఉండదు అనమాట, గలీజ్గా ఉంటది. ఇక ఏ పండగ వచ్చినా అన్ని పండగలకు వెళ్ళా సంక్రాంతి పండగ అంటే ఫ్రెండ్స్ ముగ్గులకు సంబంధించింది కదా. ముగ్గులు కలర్లు అవి ఇవి అంటే ముగ్గురమైన ఫ్రెండ్స్ మా ఇంట్లో. మేమైతే పిల్లలైనా నేనైనా అది కంప్లీట్ అయ్యేదాకా అక్కడి నుంచి కదలమన్నమాట. ఎంత పనున్నా కూడా ముగ్గులు అయితే కంప్లీట్ గా పూర్తిగా మంచిగా వేయాలి అనేది అయితే అనుకుంటాం. అన్ని అయితే బరాబర్ వేసిన ఫ్రెండ్స్. రిచ్చమ్మ పెద్దమ్మ కూడా వాళ్ళు ముందు నుంచే ఒకరోజు ముందు నుంచే డ్రాయింగ్ వేసుకొని పేపర్ మీద ప్రిపేర్ అయ్యి మరి వేసారనమాట. ఇక్కడ పొయ్యి దగ్గర గీకులు నేర్చుడు కంప్లీట్ అయిపోయినాక ఫ్రెష్ అప్ అయ్యి వంటకాడికి వచ్చేసి వంట అయితే స్టార్ట్ చేస్తుంది. ఫస్ట్ వండేది బగారా రైస్ అన్నమాట. చాలా రోజులు అవుతుంది కదా తినక. యాక్చువల్ గా మనం ఎప్పుడు చేసుకున్నాం బగారా, మనుగురులో ఉన్నప్పుడు చేసింది. మనం ఇంటికి వచ్చేసిన తర్వాత ఫస్ట్ పండగ ఇది కదా అని చెప్పేసి ఇక్కడైతే ఇలా చేసుకోవడం అయితే కొంచెం గట్టిగానే చేసినాం ఫ్రెండ్స్. పండగ అయితే మస్తు హ్యాపీ అనిపించింది. అందుకే కావచ్చు ఎవరి కళ్ళు పడ్డాయో ఏమైందో ఏం ఆగమైపోయిందో గానీ ఉన్న దాంట్లో సర్దుకొని తింటాం. ఆ ఉన్న దాంట్లోనే కొంచెం హ్యాపీగా ఎక్కువ ఫీల్ అవుతాం మేము. దాన్నే కొంచెం ఓర్చుకోలేక నా అనుకున్న వాళ్ళే నా మీద ఏడ్స్టోళ్ళు ఎక్కువైపోయారు. అందుకొరకే కొంచెం అన్ని చేయడం బంద్ చేసినాం అన్నమాట. ఇప్పటి నుంచి చాలా తక్కువైపోయింది అనమాట. ఇక చూడండి రిచ్చమ్మ దగ్గర ఉండి నేనే కలుపుతా మమ్మీ, నేనే కలుపుతా, నువ్వు చేస్తూ ఉండు అనేసి అన్నది. మా ఆయన రాకముందే నేను చెయ్యి అయితే కాల్చుకున్నా ఫ్రెండ్స్. నాకు చెయ్యి కాలింది అనమాట. అది చూపెడుతున్నా. మా ఆయన తిట్టుడు ఓకే మళ్ళా. రిచ్చమ్మను పెద్దమ్మేమో అటు కూర్చొని జుట్టేసుకుంటుంది. రిచ్ ఏమో వేసుకుంది ఆల్రెడీ, నా దగ్గర కూర్చుంది ఫ్రెండ్స్. వంట చేస్తే మమ్మీ నేను కూడా కలుపుతా అని అదొకటే లొల్లి. సరేలే అని నేనే దగ్గర కూర్చోబెట్టుకొని మరి నేనే వంట చేసుకుంటూ కూర్చున్నా. ఈ ఎండలో చేసుడే నాకు నచ్చలేదు అసలు. యాక్చువల్ గా మార్నింగ్ కంప్లీట్ చేసుకుంటే అయిపోవు వంటకు సంబంధించిన సెక్షన్. ఎండ బాగా అయింది అప్పటికి. ఆ ఎండలో కూర్చొని వండుతుంది. పెద్దోడు చూడు ఎండకు అస్సలు ఓర్చుకోలేదన్నమాట. నీడ కూర్చుంది ఫ్రెండ్స్. ఇక బాత్రూమ్ నీడు ఉన్నది. అప్పుడు చూడండి ఇసుక అంతా ఉన్నది. ఉష్క అంట నేను బాగా ఇసుక అంతా ఇంటి ముందు అంతా ఉన్నది. ఇక ఉన్న చోటనే ముగ్గేసుకుంటూ ఎక్కడ ఎంత దూరమో వేసుకుంటూ పోయినా ఫ్రెండ్స్ ముగ్గులు. అప్పుడు మీకు షార్ట్ వీడియోలు కూడా పెట్టే ఉంటా, చూసిన వాళ్ళు చూసారు. చూడని వాళ్ళైతే ఇప్పుడు చూడండి అనమాట. ఓకేనా, ఈ వీడియో పెడుతున్నా కాబట్టి సంక్రాంతి పండుగ వీడియో. కానీ చేస్తే మాత్రం ఇంట్రెస్ట్గా మంచిగా చేస్తా ఫ్రెండ్స్. వంటలు అయితే చాలా బాగా అనిపిస్తుంది. ఇక కట్టెలు అయితే అస్సలు మండట్లేదు అనమాట. ఓకే మంట పోయింది, మంట మండుతుందా లేదా అనేది ఇక నాకు ఎండకి పొగకి నాకు సరే అప్పుడైతే ఊదలేక నా వల్ల కాలే. ఈ గొంతుతోటి బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇవ్వాలని అంటే నాకు అస్సలు మంచిగా అనిపించట్లేదు. సరితను ఒక్కదాన్ని ఇవ్వమంటే అమ్మో 16 నిమిషాల వీడియోకి నేను ఒక్కదాన్ని ఇవ్వలేను, ఇద్దరం కలిసి ఇద్దామని చెప్పేసి అంటే మధ్యలో నేను దగ్గుకుంటా తుమ్ముకుంటా వాయిస్ ఇవ్వడం బాగోదు అని ఎంత చెప్పినా వినలేదు. ఏం కాదు ఇద్దులే వచ్చే వాయిస్ అట్లా చేసేది ఏముందని చెప్పేసి అన్నది. అందుకొరకే తగ్గుకుంటా మరి వాయిస్ ఇస్తున్నా, ఎవరైతే అనుకోకండి. ఏంటంటే ఫ్రెండ్స్ అల్లం నేను ఒక్కసారి పట్టుకున్నాను అనమాట. తెల్లారెట్లాగో మేడారం మొక్క జాతర ఉంది కదా అనేసి ముందే అల్లం 1 kg ఏమో పట్టించి మొత్తం మిక్సీ పట్టేసుకున్నాను అనమాట. ఇక ఇందులోకి పండక్కి అవసరం అవుతుంది, తర్వాత మొక్కకి అవసరం అవుతుంది అనేసి. తర్వాతకి కూడా ఎట్లా పోయినాం మనం గుర్తే లేదు. ఇక్కడ నుంచి ఎట్లా పోయినాం మనం మేడారం? కార్లో పోయినాం ఫ్రెండ్స్. మేడారం వచ్చేసి అప్పుడు కార్ తీసుకున్నాం కదా.
ఇంకా అప్పుడే అన్నమాట. గుర్తు చేయకు దాన్ని, అది చాలా అసలు ఆగం చేసిపోయింది అది నన్ను. చాలా ఇబ్బంది అయింది. చాలా హోప్స్ పెట్టుకున్నాను నేను దాని మీద, చాలా ఇబ్బంది పెట్టి చాలా ఆగం చేసిపోయింది నన్ను అది. నేను లేకపోతే నేను ఇంత ఇబ్బందులు పడకపోదును. కారే ఆగం చేసింది ఫ్రెండ్స్. ఇగో కొంతమంది లైఫ్ లోకి ఏది లక్ కాదు అనేది మనకి లైఫ్ లోకి వచ్చిన తర్వాతకే అర్థమవుతుంది దాని గురించి. కాబట్టి మాకు కార్ అయితే వచ్చి రాలేదన్నమాట. అదైతే చాలా లాస్ చేసి వెళ్ళిపోయింది ఫ్రెండ్స్. ఇక చెప్పాలంటే ఆ లాస్ని ఇప్పటి వరకు కూడా తీర్చుకోలేకపోతాను అనమాట. ఇక ఓకే, అదైతే ఎందుకు కానీ ఏదో ఎక్స్పెక్ట్ చేసి తీసుకున్నాము, కానీ హ్యాపీ మూమెంట్ లో కారు కొన్నాం కదా, ఇక నా మొక్కు కూడా తీర్చుకుంటే అయిపోతుంది అని చెప్పేసి 10 years మొక్కును ఇప్పుడు టైం కేటాయించుకొని పోతే అసలు నిజంగా దేవుడు ఉన్నాడా అనిపిస్తుంది ఒక్కోసారి. కానీ ఇంకా ఇవన్నీ మాట్లాడుకోకూడదు ఇక ఇప్పుడు. ఇక తర్వాతకి అయితే ఎసురు వచ్చింది ఫ్రెండ్స్. ఎసురు వచ్చేసరికి ఇక ఒకరి రిచ్చమ్మ పెద్దమ్మ కలుపుతుంటే ఇక నేనైతే బియ్యం అయితే వేస్తున్నా. అప్పుడే మస్తు ఎండ. మమ్మీ నేను కలపను అని అంటుంది. మళ్ళీ వీళ్ళిద్దరు కొట్టుకుండు. నాకు వంట చేసే కాడ మళ్ళీ కొంచెం హెల్ప్ చేసుకుంటా మమ్మీ నేను కలుపుతా అని వస్తారు. ఎండ కొడుతుందని మళ్ళీ పోయింది పెద్దమ్మ. తర్వాత కొద్ది బియ్యం పోసుకుంటే అయితే కలుపుతాను ఫ్రెండ్స్. కానీ అప్పుడేమో పెంకలు అటువైపు పెంకలు పెట్టింది ఫ్రెండ్స్ మా ఆయన. ఇప్పుడు పెంకలు పెట్టింది కదా, అప్పుడేమో పెంకలు లేవు. కలిపేది ఎవరు నాకు డౌటే. పెద్ద ఆమె అనుకుంటున్నాను. కాదు, పెద్దదే. అమ్ములు వాళ్ళు వచ్చారు అప్పుడు? లేదు, రాలే. పెద్దది అది, పెద్దదాని బ్యాంగిల్ అది. పెద్దదాని బ్యాంగిల్ కానీ డ్రెస్ మారినట్టు అనిపిస్తుంది, అందుకొరకే క్లారిటీగా కూడా మనం తీయలేదు. అది ఫ్రిడ్జ్ తీసుకుంటుంది అప్పుడు వీడియో. అప్పుడు పుదీనా అయితే ఫ్రెండ్స్ మస్తు ఉన్నది తెలుసా అసలు. ఇప్పుడేమో అసలు ఏమాత్రం లేదనమాట. పుదీనా సింకు అదేంది గచ్చు కట్టే దగ్గర హౌస్ కొరకు 4 రింగులు వేయడం కొరకు వాటర్ హౌస్ కొరకు బొందు తీసాం కదా, దాని మట్టి అంతా తీసి బాగా అటు సైడ్ పుదీనా మీద వేసాడు. వేయడం వల్ల చెట్టు అంతా కొంచెం అప్పుడున్నంత నీట్గా అయితే లేదు, మంచిగా అయితే లేదనమాట. ఎన్ని గిన్నెలకు మట్టి రాస్తావు? 2 గిన్నెలకు రాస్తున్నా, అన్నానికి కూరకి. ఇది కూరకి ఫస్ట్ అన్నానికి రాసిన, అన్నం అయింది. ఇక మళ్ళీ అదే పొయ్యి మీద కర్రీ వండేద్దాం అనేసి అనుకుంటున్నా ఇక. కానీ రైస్ మాత్రం బరాబర్ అసలు వాటర్ కూడా కరెక్ట్గా పోసిన కావచ్చు, మస్తు సరిపోయింది ఫ్రెండ్స్. చాలా బాగా కుదిరింది తెలుసా. నేను ఎన్నిసార్లు చేసిన బగారాలో ఆ సంక్రాంతి పండుగ బగారా మాత్రం మర్చిపోలేను అనమాట. చాలా బాగా కుదిరింది, మస్తు కుదిరింది కదా. అప్పుడు మళ్ళీ ఒకసారి చెయ్యాలబ్బా. ఇప్పుడు నువ్వు అప్పుడు 6 months అంటానేది, 7 months అయిపోయింది. 7 ఇప్పుడు జూలై కూడా అయిపోవస్తుంది, ఆగస్ట్ వస్తుంది. అప్పటి వీడియోకి ఇప్పుడు వాయిస్ ఇస్తాను మనం. చాలా గ్రేట్ అసలు. కానీ ఫ్రెండ్స్ అప్పుడు చాలా హ్యాపీగా తీసుకున్న వీడియో తెలుసా. అప్పుడు చాలా మంది కామెంట్ పెట్టారు, వీడియో పెడితే బాగుండు, పెట్టండి పండగకు మీరు ఏం చేసుకున్నారని కామెంట్లు వచ్చినాయి. అందరికి రిప్లైలు ఇచ్చుకుంటూ వస్తూనే ఉన్నా, కానీ అన్ని ఏది మిస్ మటన్ అయితే షాప్ లో తెచ్చింది అయితే కాదు, బయట ఊర్లో కోస్తారు కదా, ఒక 10 members యాడ్ అయ్యి ఒక ఆటపిల్లని తెచ్చి పోగుల టైప్ లోకి వస్తారు కదా, ఆ విధంగా కోసింది అన్నమాట. అట్లా కోసింది. చూడండి ఎంత ఫ్రెష్ గా ఉందో. షాప్ లో అయితే ఇట్లా ఉండదు, ఎట్లా ఉంటది, ఊకే వాటర్ లో నానిపి అంత బాగోదు అని చెప్పేసి, తినేది ఎప్పుడో ఒకసారి కదా అని చెప్పేసి, సరే 1 రూపాయి ఎక్కువ తక్కువ అని చెప్పేసి ఊళ్ళో వాళ్ళతో యాడ్ అయ్యి వాయిస్ వాయిస్ నా వాయిస్ వచ్చేది అంత గట్టిగా చెప్పడం అంటే నా వల్ల అవ్వదు. నువ్వు మొత్తుకున్నట్టుగా నేను మొత్తుకోలేను. కాకపోతే వాళ్ళే కామెంట్ పెడతారు, మురళి గారు వాయిస్ వినిపించట్లేదు సరిగ్గా అనేసి కామెంట్ పెడతారు. అందుకని జలుబు చేసి ఉండి నేను వాయిస్ ఇస్తున్నా అంటే చాలా గ్రేట్. కానీ ఆ మటన్ చూస్తేనే మళ్ళీ ఒకసారి తెచ్చుకొని తినాలనిపిస్తుంది. కలపడం చింకులు పడుతున్నాయి. అబ్బా ఇప్పుడు మొత్తానికి నాకే అప్పచెప్పిపోయింది వాయిస్ ఓవర్. వర్షం ఇప్పుడే స్టార్ట్ అవ్వాలా. కానీ ఈ వీడియో అసలు ఎంత ఇంట్రెస్ట్గా తీసుకున్నా అంటే మొత్తం కంప్లీట్గా నేనే వాయిస్ ఓవర్ ఇద్దామని చెప్పేసి దగ్గరుండి మరి ఒక్క ముక్క కూడా మిస్ అవ్వకుండా తీసుకున్నాడు. ఒక ఎత్తు అయితే ఇన్ని నెలల కాంచి వీడియో ఒక ముక్క కూడా డిలీట్ అవ్వకుండా దాచిపెట్టుకోవడమే చాలా హైలైట్ అనిపించింది. ఎప్పుడో ఒకసారి పెట్టాలి కంపల్సరీ వీడియో అనేది అయితే అనిపించి ఇప్పుడు ఎడిట్ చేసి ఇప్పుడు పెట్టాల్సి వస్తుంది. ఇప్పటి వరకు అన్నమే అయింది, ఇంకా ఇప్పుడైతే కర్రీ స్టార్ట్ చేసింది అన్నమాట. మంచి ఎండ కొడుతుంది అసలు. ఆ ఫోను హీట్ అవుతుంది, మళ్ళీ ఆ పొయ్యి వేడికి చాలా ఇబ్బంది అనిపించింది. అయినా సరే చాలా ఓపికతోటి అయితే వంట చేసింది అన్నమాట ఆ రోజు. యాక్చువల్గా అప్పుడు మటన్ లేకపోదును, ఎందుకంటే తెల్లారి మళ్ళీ మన యాటను కోసుకుంటాం, మళ్ళీ మటన్ ఎందుకు అన్నట్టుగా అన్నది సరిత. పండగది పండుగే ఉండాలి, మొక్కే ఉండాలి.
వస్తున్నారు చుట్టాలు వచ్చినప్పుడు వాళ్ళకి వండి పెట్టాలి కదా, మనం తినకపోయినా వేర్లే కానీ వచ్చిన బంధువులైనా మంచిగా చూసుకోవాలి కదా అని చెప్పేసి వాళ్ళ కొరకు తేవాల్సి వచ్చింది. తెల్లారి మళ్ళీ అదే ఆటను తీసుకొని వచ్చిన బంధువులలో ఒక ఇద్దరిని తీసుకొని కార్లో అందరూ పట్టరు కదా, మరి పట్టే వరకు తీసుకొని అయితే పోయి మొక్క అయితే కంప్లీట్ చేసుకొని వచ్చాము. యాక్చువల్గా అక్కడ వీడియో తీయాలి కదా, మనం తీయలే కదా, తీయలేదు, మేడారంలో తీసుకోలేదు ఫ్రెండ్స్ వీడియో అయితే. వర్షం పడుతుంది అనమాట, బట్టలు తీసొచ్చిన నేను ఇక్కడ మేడం ఇక్కడ ఫ్రెండ్స్ ఇంట్లో గట్టినే ఉంటది. 6 నెలల క్రితం వీడియోకి ఇప్పుడు వాయిస్ ఇస్తే ఇప్పటిది మాట్లాడతానో అప్పటిది మాట్లాడతానో అర్థం కాదు. ఆనియన్స్ అయితే మంచిగా ఫ్రై చేసిన ఫ్రెండ్స్, చూడండి ఎంత కలర్ఫుల్ గా వచ్చేసిందో. బగారా రైస్ వచ్చేసి చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. అప్పుడైతే అన్నం అయితే అయింది ఫ్రెండ్స్. ఇక కూరకు సంబంధించి అయితే ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, పుదీనా మళ్ళీ అయితే కోస్తున్నాను అనమాట. కత్తిపీట మీద కోస్తే అది వేరు ఫ్రెండ్స్ కదా. కత్తిపీట తీసుకోవాలంటే పోయిన సంతకెల్లా గుర్తుకొస్తుంది కానీ అక్కడేమో ఉండట్లేదు సరిగ్గా. ఒక్కొక్కసారి ఉంటూనే ఒక్కొక్కసారి ఉండట్లేదు అనమాట, అందుకే తీసుకోవట్లేదు. ఇక నేనైతే రెడీ చేసిన మళ్ళీ బగారా అంటున్నా, మటన్ కి సంబంధించి ఐటమ్స్ అయితే ఇవి వేస్తే బాగా టేస్ట్ ఉంటుంది మటన్ అనేసి అనుకొని ఇక ఇవైతే వేసిన అనమాట. మసాలా సామాను వచ్చేసి ఇది ఆకులు కూడా వేస్తే తొందర ఉడుకుతుంది కదా ఫ్రెండ్స్, అందుకని ఇక కర్రీ అయితే వేస్తున్నాం. ఎండ ఒకేలే, మంట అగడు, అసలు మస్తు ఇబ్బంది అనిపించింది ఫ్రెండ్స్. అప్పుడు టైం వచ్చేసి 11 అవుతుంది అనమాట. వంట అయ్యేసరికి 12 అయింది. ఈలోపు అమ్మలు కూడా వచ్చిన తర్వాత ఇక అందరం అయితే కలిసి భోజనం అయితే చేసినాం అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇక ఇదనమాట బ్లాగు. ఈ బ్లాగ్ ఎలా ఉంది ఏంటిది అనేది అయితే కామెంట్ రూపంలో అయితే చెప్పేయండి. ఓకేనా ఫ్రెండ్స్, మస్తు కష్టపడి అయితే వంటలు అయితే కంప్లీట్ అయితే చేసేసుకున్నా ఫ్రెండ్స్. మొత్తానికైతే ఇవి రెండే అనమాట, ఇంకైతే ఏమైతే ప్రిపేర్ చేసుకోలే. బగారా రైస్, మటన్ అనమాట కాంబినేషన్. ఓకేనా, ఇదనమాట బ్లాగ్. ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీడియో ఎలా ఉంది కామెంట్ చేయండి. ఓకేనా, తప్పకుండా మిస్ కాకుండా అయితే చూడండి. బాయ్ బాయ్ మరి.